హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అన్వి అన్సి యూట్యూబ్ ఛానల్. నేను మా ఇంటికి వెళ్ళాను, సూల్పేట మాది. మా అమ్మ చేపల కూర చాలా బాగా వండుతుంది. వీడియో తీశాను, బాగుంటుంది అని. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా మా నాన్నతో చేపలు తెప్పించుకొని మా అమ్మతో వండించుకొని తింటాము. నేను ఎప్పుడు వండినా నచ్చదు మా ఆయనకి. మా అమ్మ వండే చేపల కూర అంటే చాలా ఇష్టం. మాకు, మా పిన్ని వాళ్ళకి, అందరికీ సూపర్ టేస్ట్, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఫస్ట్గా నూనె వేగగానే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగాక జీలకర్ర కొంచెం వేసుకొని అవి కూడా వేగాక పసుపు, అల్లం వేసింది. అయ్యాక ఎమ్మటే చింతపండు చారు పోసింది. కొంతమంది ఉల్లిగడ్డలు కాల్చడం అట్లా ఇట్లా చేస్తారు. మా అమ్మ సింపుల్గా చేస్తుందని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చేపలు 5 కేజీలు అనుకుంటా ఎసరు పోసింది. దానికి తగ్గ నీళ్ళు పోసి ఇప్పుడు కారం వేస్తుంది. అందులో కారం, ఉప్పు ఇప్పుడు వేయదు, లాస్ట్లో వేస్తుంది. ముక్కకు పడుతుంది అంట. ఇప్పుడు అందరు ఇప్పుడే వేసుకుంటారు, కానీ మా అమ్మ మాత్రం లాస్ట్లో వేస్తుంది. చేపలు వేస్తుంది ఏమంటే చేపలు వేసినాక కొద్దిసేపు అట్లా అనేసి పక్క పెట్టేస్తుంది. మూత కూడా ఏం పెట్టదు, నిండా ఉంది కాబట్టి. కొంచెం సగం ఉడికింది. ఇప్పుడు ఉప్పు వేసింది. ఉప్పు, మసాలా అంటే చేపల మసాలా ఏం కాదు, గరం మసాలా, మనం ఇంట్లో కూరలకు నూరుకునే మసాలా వేస్తుంది. వేసి ఇక బాగా దగ్గరికి ఉడికినాక దించడమే. ఇక చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ పడుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకొని వాళ్ళకైతే ఇది ట్రై చేయండి ఇలా. కౌసు వాసనే కానీ ఏమి ఉండదు మా అమ్మ వండితే చేపల కూర కొంచెం కూడా. అంత బాగుంటుంది. ఇంతే అండి ఇంకా.